నమస్తే తెలుగు వారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పృథ్వీ. ఎంపీ ఎలక్షన్ భారం మొత్తం రేవంత్ రెడ్డి పైనే ఉందా? తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ డిజిట్ కొడుతుందా? అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీని అడ్డుకోవడం అంత ఈజీ టాస్కేనా? వేడిపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళిరెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. సో మీరు రవళిరెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఎల్కి చెప్తున్నాను, కాల్ చేస్తున్న నెంబర్స్ నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016 అండ్ కాలర్స్ వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేయొచ్చు. 8006036036 ఇది వీడియో కాల్ నెంబర్. రైట్, ఇక మీరు కాల్ చేయడం ఇప్పటి నుంచే మొదలు పెట్టచ్చు. మనం వార్తలకు వెళ్ళిపోదాం. రవళిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి పృథ్వీ గారు. రైట్, వార్తకి స్వాగతం. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? పార్టీ ఎలా ఉంది? ముందు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మొన్న గెలిచిన జోష్లో ఉన్నారా, లేకపోతే ఎంపీలు వస్తాయా రవాణా టెన్షన్లో ఉన్నారా? ఎలా ఉంది పార్టీలో పరిస్థితి? ఇప్పటికైతే ఆల్ ఫైన్ అండి. ఎప్పటికి కూడా ఫైన్గానే ఉంటామనుకుంటున్నాం. మేమే కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఒక ఊపిరి పీల్చుకున్నట్టుగా స్పష్టమైన తీర్పుతో మెజారిటీ ఇచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఏమంటారు, వాళ్ళ ఆశయాలను నెరవేర్చడంలో కొంచెం బిజీగానే ఉన్నాం. కానీ ఇంకా బాధ్యత పెరిగిపోయింది. అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరిగిపోయింది కాబట్టి ఆ దిశగా పనిచేస్తున్నాము. ఈరోజు అంటే తెలంగాణలో ఇది వన్ టైం రికార్డ్ లాగా అధికారంలోకి రాలేదు. మేము లాంగ్ టర్మ్లో ఉండడానికే ప్రజలు మాకు తీర్పునిచ్చిండ్రు. దాదాపు ఒక 4-5 పర్యాయాలు కూడా మేము అధికారంలో ఉండడానికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు వచ్చే అంటే అధికారంలోకి వచ్చినాక 3 నెలలకు వచ్చే ఎలక్షన్స్ కోసం మాకేమో వస్తే ఆ సీట్స్ రావా అనే బాధ ఏం లేదు. 100% ఇప్పుడున్న పరిస్థితులలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉంది, లేకపోతే నేషనల్ పార్టీ అయిన బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏ రకంగా ఉందో అందరికీ స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మళ్ళీ ఆ రకమైన తీర్పునివ్వబోతున్నారు. 100% మేము కాంగ్రెస్ పార్టీ 15-16 స్థానాలు ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్తున్నాను. అంటే ఓకే, ఏవైతే 6 గ్యారంటీలు అంటూ ఒక ప్రచారాస్త్రంగా ప్రధానాస్త్రంగా మీరు వచ్చారో 6 గ్యారంటీలు మీరు ఖచ్చితంగా మెడలో కత్తిలాగా వేలాడుతూనే ఉంటాయి మీకు ఎప్పటికీ. సో మీరు వాటిని కంప్లీట్గా అనుకున్నట్లుగా కంప్లీట్ చేస్తారా అండ్ సకాలంలో పూర్తి చేస్తారా? దాన్ని ఏం మెడ మీద కత్తిలాగా ఫీల్ కావట్లే. అదొక హ్యాపీ మూమెంట్ లాగా. అంటే ప్రజలకు ఇప్పటికిప్పుడు ఏమీ ఇస్తే వాళ్ళ యొక్క బాధలు తొలగిపోతాయనే ఉద్దేశంతో మేనిఫెస్టో కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే వాళ్ళకి ఏవైతే ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అనే దిశలో 6 గ్యారంటీలను పొందుపరచడం జరిగింది. కాబట్టి అదేమీ అంటే మెడలో కత్తిలాగా అదేదో భారంలాగా ఫీల్ కావట్లే. సో రవళిరెడ్డి గారు, ఓకే అంతా పాజిటివ్గానే వెళ్తుంది అని అంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్లో మరి మీరు ఎలా ముందుకెళ్తున్నారు? దేన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ అంటే కేంద్రం నుండి గతంలో 10 సంవత్సరాలుగా మనకు ఏ రకంగా బైఫర్కేషన్ అంశాల విషయంలో కానీ లేకపోతే మిగిలిన ఫండ్స్ విషయంలో కానీ ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు కేంద్రం అనే రీతిలో దాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకెళ్ళబోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు గతంలో 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రెండు ఒకటై తెలంగాణ ప్రజల నెత్తిలో శటగోపం పెట్టిందనే విషయాన్ని స్పష్టంగా నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ప్రతి దానిలో కూడా ఇద్దరు కలిసి దగా చేసిళ్ళు అనే విషయంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు వివరించబోతున్నాం. ఇప్పటికే ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి అదే ప్రధాన ఎజెండాగా మేము ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాము. తెలంగాణ ప్రజలు కూడా ఈ 10 సంవత్సరాలుగా ఈ 2 పార్టీల యొక్క పాలన చూసిండ్రు. కాబట్టి ఆ 2 పార్టీల పాలన వద్దనుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర కానీ న్యాయ యాత్ర చేసిండ్రు కదా, ఈసారి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని పెట్టాలి అనే రీతిలో ప్రజలు ఒక సంసిద్ధత ఉన్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ఏ రకంగా అంటే దేశాన్ని ఒక విధ్వంసకర పరిస్థితుల్లో తీసుకెళ్లిన మోదీ ప్రభుత్వం యొక్క అరాచకాలను అడ్డుకట్ట వేయొచ్చని చాలామంది ఎవరైతే మేధావులు కానీ ప్రముఖులు కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ దిశలో మేము ముందడుగు వేయబోతున్నాం. ఖచ్చితంగా ఆ దిశలో మేము క్యాన్వసింగ్ కానీ లేకపోతే ఆ దిశలో ఏ రకంగా ప్రణాళిక చేసుకొని ముందుకెళ్ళాలనే దిశలో ప్రతి ఒక్కరూ అంటే ఒక రేవంత్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి గారుగా ఆయనకు ప్రధాన బాధ్యత ఉన్నా కానీ ఆయనకు తోడుగా
ఏదైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఇప్పటికే మంత్రులు అందరూ ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా వేయడం జరిగింది, ప్రతి పార్లమెంట్కి ఒక ఇన్ఛార్జిని వేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు, ఆ ఎలక్షన్కు సపోర్టుగా అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యవర్గం అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయబోతున్నాం. కాబట్టి 100% ఈసారి తెలంగాణలో 15-16 సీట్లు వస్తాయనే నమ్మకం మాకుంది. మనం ఈరోజే చూస్తాం ఏదైతే అంటే ప్రపంచం నుండి వచ్చే విరాళాల విషయంలో ఎలక్ట్రల్ బాండ్ విషయంలో ఎస్బీఐ బ్యాంక్ ఏ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందో విషయం చూస్తాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వము అరాచకాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఫోకస్ చేస్తూ వాటి అన్నిటి నుండి విముక్తి కలిగించే దిశగా మేము పబ్లిక్లోకి వెళ్ళబోతున్నాం. రవలిరెడ్డి గారు, అయితే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య పోటీ ఉంటుంది, కానీ కాంగ్రెస్ అసలు ఇందులోకి రాదని రెండు పార్టీల నేతలు అంటున్నారు. ఎందుకలా అంటున్నారు? వాటి కేవలం రాజకీయ విమర్శలుగానే చూడాలా? పరిస్థితి ఎలా ఉంది? మీరు ఫస్ట్ నుండి చూసారు ఏదైతే 2018 ఎలక్షన్స్ తర్వాత ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎలక్షన్లో కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక ప్రణాళికబద్ధంగా అంటే పోటీ మా మధ్యలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని చెప్పి చాలా మీటింగ్లలో కానీ చాలా సమావేశాల్లో కానీ అవహేళన చేస్తూ మాట్లాడిండ్రు. మరి వాళ్ళందరూ నవ్వుకున్న వాళ్ళు నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టుగా అనూహ్య రీతిలో కాదు, మాకు ఒక నమ్మకం ఉంది 100% మేము 80 సీట్లతోటి అధికారంలోకి వస్తామని. కొన్ని సీట్లు ఏ రకంగా పోయినాయో మీకు తెలుసు, స్వల్పంగా ఓటమితోటి. ఆ రకంగా అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే స్ట్రాటజీలో ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. మేము ఇద్దరి మధ్యలోనే ప్రజల మధ్యలోకి ఏదో రకంగా చర్చలోకి వెళ్ళాలనే రీతిలో వాళ్ళిద్దరూ కూడా బలుకొని ఆ రకంగా మాట్లాడుతున్నారు. మనం చూసాం మొన్ననే కదా అసలు 39 సీట్లకే పడిపోయిన బీఆర్ఎస్ పార్టీ చూసినాం ఏ రకంగా ఉందో. ఇక బీజేపీ విషయంలో ఎంపీలుగా ఉన్న వ్యక్తులే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే జనాలు తిరస్కరించిండ్రు. ఇంకా వాళ్ళకి ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రకంగా ఉంటాయని నేను అంటున్నా. కాబట్టి ఈరోజు బీజేపీ పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కానీ రెండు తెలంగాణలో ప్రజలు బండకేసి కొట్టిన పార్టీలు. కాబట్టి ఆ రెండిటికి స్కోప్ ఉండదు. 100% ఈరోజు ఎక్కువ మంది ఎంపీలు ఉంటే అధికారంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎంపీలు కూడా ఎక్కువ మంది ఢిల్లీలో ఉంటే 100% అక్కడ నుండి వచ్చే నిధులు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుందనే రీతిలో తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఆ రకంగా మాకు సీట్లు వస్తాయని అనుకోవడంలో తప్పు లేదు. 100% ప్రజల ఆశయం అదే ఉంది, ఆలోచన అదే ఉంది. మేము కూడా అదే రకంగా నమ్ముతున్నాం. సో మొత్తంగా ఇంత టార్గెట్ అని పెట్టుకుంటారు కదా, మీరు ఎంత టార్గెట్ అని పెట్టుకున్నారు? ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు కాంగ్రెస్కి? రైట్, క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి రవలిరెడ్డి గారు ఒక కాలర్ ఉన్నారు, కాలిఫోర్నియా నుంచి మహేష్ ఫోన్ చేశారు. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే మేడం, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు మేడం మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి బీఆర్ఎస్ నాయకుల పైన లేకపోతే బీజేపీ నాయకుల పైన పోలీసు రైట్స్ ఏమైనా చేస్తారా? అంటే ఎన్నికలకు ఇప్పుడు 50 నుంచి 100 కోట్ల వరకు ఫండింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఫండింగ్ కంట్రోల్ మెజర్స్ కింద వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు దొరుకుతుందేమో అన్నట్టుగా, అంటే లాస్ట్ టైం కేసీఆర్ చేశారు ఇలాగ ఎన్నికల ముందు. అలాగా మీరు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల ఇళ్ల పైన లేకపోతే అక్కడక్కడ పోలీసు రైట్స్ చేసి డబ్బులు పట్టుకోవడం, ఫండింగ్ కంట్రోల్ చేయడం, ఇలాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? సెకండ్ ఏంటంటే మీరు మీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు? అంటే ఎంపీ ఎన్నికలంటే మినిమం ఒక 100 కోట్లు కాబట్టి మరి అంత డబ్బు సమకూర్చుకున్నారా? ఇంకొక మంచి క్వశ్చన్ మేడం ఉంది నాకు, ఏంటంటే ఇందాక మీరు బీజేపీ అరాచకాల గురించి మాట్లాడారు కాబట్టి ఒక ఎక్స్ పార్లమెంట్ మెంబరు, అది కూడా కాంగ్రెస్ ఎక్స్ పార్లమెంట్ మెంబరు, ఆంధ్ర వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అండి సిబిఐ పనిచేయట్లేదు మేడం. 5 ఏళ్ల నుంచి అసలు సిబిఐ హంతకులను కాపాడుతుందా లేకపోతే బీజేపీ కాపాడుతుందా తెలియటం లేదు. రైట్, ఓకే మహేష్ గారు, అర్థమైంది. ఓకే రవలి గారు, ఇప్పుడు సోదరులు మహేష్ గారు మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. దానిలో మనకు ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం ఏమీ లేదు, ఈజీగా తెలుసు. బీఆర్ఎస్ అంటే బీజేపీ పార్టీకి ప్రాంతీయ పార్టీలలో అంటే రాష్ట్రంలో ఉండే పార్టీలు అనుకూలంగా ఉంటే వాళ్ళ మీద ఏ దాడులు జరగవు.
ఏ సిబిఐ వచ్చినా ఈడీ వచ్చినా వాళ్ళకు అనుకూలమైన తీర్పులు ఇస్తారనేది స్పష్టంగా మనకు ఆంధ్ర విషయంలో కానీ ఎక్కడ విషయంలో చూసినా మనకు అర్థమైపోయింది. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులు ఏ రకంగా అన్యాయం చేసినా, ఏ రకంగా అరాచకాలు చేసినా, ఏ రకంగా డబ్బులు వెదజల్లినా కానీ, ఏ రకంగా అక్రమ సంపాదన ఉన్నా కానీ బీజేపీ అనేది తూతూ మంత్రంగా వాళ్ళని బెదిరింపు కోసమే ఈడీలను సిబిఐలను పంపిస్తుంది తప్ప వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మనం గత 10 సంవత్సరాలుగా ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని యాక్షన్లు అయినాయి అనే విషయంలో స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఈరోజు మీరు అడిగే విషయం ఏంటంటే, అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక విష సంస్కృతి లేదు. ఎవరినైతే ప్రతిపక్ష నేతలు అంటే ఎలక్షన్లలో పోటీ చేసే నేతలనే ఒత్తిడి చేయాలి, వాళ్ళ మీదనే దాడులు చేయాలి, అంటే బీఆర్ఎస్ బీజేపీ నేతల మీద దాడులు చేస్తారా, వాళ్ళ డబ్బును అరికడతారా అనే విషయంలో మీరు మాట్లాడింది. అంటే డబ్బు వెదజల్లడం అనేది ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఈరోజు కాస్ట్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ నుండి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ వరకు వెళ్ళే ఎలక్షన్స్ కూడా ప్రతిదీ కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ అవినీతి జరుగుతుంది. కాబట్టి అవినీతిని అడ్డుకట్ట వేయాలంటే ఈ కోట్ల రూపాయల దుబారా ఖర్చులను అరికట్ట వేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్ ఖర్చు తీసుకుంటే అసలు ఎంత ఉందో, అసలు కోట్ల రూపాయల ఖర్చు, అసలు ఒక సర్పంచ్కే ఒక గలీలో పోటీ చేయాలంటే మినిమం ₹1,00,00,000 ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి 100% ఎవరు అంటే బీజేపీ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీఎస్పీ అని ఏది కాకుండా ప్రతి ఒక్కరు కూడా డబ్బును విచ్చలవిడిగా అరాచకాలకు వాడుకోకుండా ఉండేందుకు ఖచ్చితంగా 100% ప్రణాళిక సిద్ధం చేస్తాము. అదే కాదు, ఈరోజు మీరు చూశారు కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఇట్లాంటి విష సంస్కృతి చేస్తుంది. ఎవరైతే ప్రతిపక్ష నేతలు, ఎవరైతే వాళ్ళకు పోటీదారులుగా ఉన్న వాళ్ళ మీద ఈ రకంగా అంటే మేము తాంబూలాలు ఇస్తామంటే ఈడీ కానీ సిబిఐ కానీ వీటన్నిటిని పంపించేసి వాళ్ళ మాట వింటేనేమో లొంగుతనేమో ఓకే, లొంగకపోతే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఈ రకంగా మనం చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి విష సంస్కృతికి కాంగ్రెస్ పాటుపడలేదు. ఎవరైనా ఈక్వలే. మీరు గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు చూడండి, ఎవరు అవినీతి చేసినా, మన వాళ్ళు అవినీతి చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలు వేయడం అనేది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉంది. కానీ బీజేపీ పార్టీ పరిపాలనలో ఎక్కడా లేదు. కేవలం బెదిరింపుల కోసమే ఈ రకంగా మీరు వివేకానంద హత్య కేసు తీసుకున్నా, ఏది తీసుకున్నా జగన్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏ రకంగా అది ముందుకెళ్ళలేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మా దగ్గర ఉన్నది కోట్ల రూపాయల ఖర్చు పెడితేనే మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కేంద్రం నుండి రాష్ట్రం నుండి రావాల్సిన వాటా విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ ప్రతిదీ తెలంగాణ అన్యాయం అయిపోయింది. కాబట్టి ఆ రకంగా అన్యాయానికి గురైన ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిరిగి కోరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో వచ్చింది. అదే దిశలో కేంద్రంలో కూడా అత్యధిక స్థానాలు, పార్లమెంటు స్థానాలు తెలంగాణ నుండి పంపి ఖచ్చితంగా దేశంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విశ్వాసం మాకుంది. రవలి గారు, సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా 90 days కంప్లీట్ అయినట్లుంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఎంపీ ఎలక్షన్స్లోకి రావాలి అని అంటే ఇందులో ఏది ప్రజలు ఆకర్షితులు అవుతారు, దేనికి మీరు నమ్ముతారని? ఇప్పుడైతే మీరు 6 గ్యారంటీలు పూర్తిగా అయితే అమలు అవుతున్నాయి, అమలు స్టార్ట్ అయినాయి, ఎస్, కనుక కంప్లీట్ కావాల్సి ఉంది. సో మరి ఎలా చూస్తున్నారు, దేని పట్టుకొని మీకు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా అట్లాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అది పృథ్వీ గారు, మీరు గత ప్రభుత్వాన్ని తీసుకోండి. వాళ్ళు మేనిఫెస్టో పెట్టుకునే ముందు మా మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పేసి 10 సంవత్సరాల కిందట మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాన్ని కూడా 10 ఏళ్ళు పూర్తయ్యే వరకు కూడా అమలు చేయలేదు. మనము 2018లో వాళ్ళు ఏదైతే నిరుద్యోగ భృతి పెట్టుకొని 2020 నుండి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. మరి ఇంతవరకు 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దాదాపు ఒక్కొక్క నిరుద్యోగునికి ₹1,50,000 వరకు పెండింగ్ ఉంది. అంటే వాళ్ళు పెట్టుకున్న అంశాలలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళిన అంశాలు కాకుండా వాళ్లకు కమిషన్లకే ప్రాతినిధ్యం ఇచ్చే అంశాలను ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాం. దళిత బంధు కానీ, మిగతా బీసీ బంధు కానీ వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చినవి, మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలు కాదు. అంటే వాళ్ళ ఎలక్షన్ల కోసం, కలెక్షన్ల కోసం పెట్టుకున్న అంశాలనే ముందుకు తీసుకెళ్ళింది. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, అంటే శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉండి నేను మెంబర్గా ఉన్నప్పుడు కూడా సుదీర్ఘంగా ప్రజలు ఎవరైతే ప్రతి ఒక్క వర్గం, మేధావి వర్గం కానీ, ఆటో యూనియన్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాకు ఈ మేనిఫెస్టోలో ఈ అంశాలు కావాలని చెప్పిన వాటినే పొందుపరుచుకున్నాం. దానిలో ఏదైతే మెయిన్ ప్రయారిటీ ఉంటుందో ఆ ప్రయారిటీ అంశాలను గ్యారంటీలుగా పెట్టుకొని ముందు తీసుకెళ్లడం జరిగింది. ఉచిత బస్సు విషయంలో కానీ, లేకపోతే ఏదైతే ఆసరా బంధు విషయంలో కానీ,
ఏదైతే 2500 విషయంలో కానీ 500 సిలిండర్ విషయంలో కానీ ప్రతిదీ కూడా అంటే 100 డేస్లో మేము చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం తప్ప ఇది దాటితే ఏమో అవుతుందని కాదు. ఒక టార్గెట్ పెట్టుకునేది ఎందుకంటే ఆ లోపల పనులు అయితే మిగతా పనులు కూడా వేరే టైం పెట్టుకొని ఆ టైంలో కంప్లీట్ చేస్తామని చెప్పి 11వ తారీఖు కూడా ఇందిరమ్మ ఇండ్ల అది లాంచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి కేటీఆర్ గారు అంటాడు ఈరోజు మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిందని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని. అసలు మాట్లాడడానికి ఆయనకు ఒక విశ్వసనీయత ఉండాలి. ఆయన చేసి చూయించిన తర్వాత ఎదుటి పార్టీని అడిగే అంత నైతిక హక్కు ఆయనకు ఉండాలి. కానీ అవన్నీ చేయకుండా ప్రజల మధ్యలోకి వెళ్లకుండా ఇప్పుడేమో మేము ప్రజల పక్షాన ఉన్నామని చెప్పి మాట్లాడడం, మమ్మల్ని ఎవరిని నిలదీయాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఓటేసిన ప్రజలకు మేము బాధ్యులుగా ఉంటాం. 100% వాళ్ళు ఏదైతే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందో వాళ్ళ విశ్వాసాన్ని నింపుకునే విధంగా మేము గ్యారంటీలు అమలు చేస్తాం తప్ప ఈ బీఆర్ఎస్ అంటేనో బీజేపీ అంటేనో వీళ్ళేదో బెదిరిస్తేనో చేసేది కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండి ప్రజలకు ఏం కావాల్సినాయో మీకు 100% చేసి చూపిస్తాం. ఓకే మేడం, చైతన్య ఉన్నారు అట్లాంటా నుంచి. చైతన్య గారు మాట్లాడండి రవిరెడ్డి గారితో. నమస్తే అండి, నా పేరు చైతన్య పల్లెల, నేను అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. మాది కూడా మా చిన్నప్పటి నుంచి మేము కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ అండి, మాది కూడా మా ఖమ్మం నుంచి మేము. సో నేను అనుకునేది ఏంటంటే ఈసారి మన కాంగ్రెస్ రావడానికి రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక ఫైర్ బాగా మాట్లాడగలిగే మనిషి చేతిలో ఉన్నారు కాబట్టి ఆయన సీఎం అవ్వగలిగారు. అక్కడ మీరు రాహుల్ గాంధీ గారిని అంత లాస్ట్ 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఒక కామెడీగా చేసేస్తున్నారు కదా. ఆయన కాకుండా మీరు వేరే స్ట్రాంగ్ పర్సన్ ఏమైనా చూపిస్తే ఇంకా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా ఉండేది కాబట్టి ఇక్కడ సీఎం గారు గెలిచారు. ఇంకా అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ బాగా ఇంపాక్ట్ ఏమైనా చేస్తుందా అన్నదే నా వర్రీ అండి. మీరు ఎలా చూస్తారు ఇది? చైతన్య గారు నమస్తే. అంటే మీరు అన్నదానికి కొంచెం బాధపడుతున్నా. రాహుల్ గాంధీ గారికి మోదీ గారికి పోలిక లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏదున్నా కానీ నిజాయితీగా నిక్కచ్చిగా అది ఏం జరిగినా కానీ ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం, ఆ నిజాయితీకే కట్టుబడి ఉండి ఎంత దూరమైనా వెళ్ళే మనస్తత్వము రాహుల్ గాంధీ గారిది. ఆయన చూసాం మనం భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్క వర్గాన్ని వాళ్ళ దగ్గర నుండి ఎదుర్కొంటున్న ప్రశ్నలు కానీ వాళ్ళు పడుతున్న బాధలకు సొల్యూషన్ కానీ ప్రతిదీ కూడా మాట్లాడిన వ్యక్తి. అదే మోదీ గారిని తీసుకుంటే 10 సంవత్సరాలుగా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న పెట్టినా కనీసం పాత్రికేయ మిత్రులను కూడా ఎదుర్కోలేని వ్యక్తి మోదీ గారు. ఆయన జస్ట్ టెలిప్రాంప్టర్ ఉంటే మాట్లాడతాడు. అంటే ఈరోజు అంటే ఆయనే గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి, ప్రధానమంత్రిగా 2 టర్ములు ఉండి ఇప్పుడు 3వ టర్మ్ కూడా ఆయననే ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అంటే బీజేపీ పార్టీలో ఒక మోదీ తప్ప వేరే వ్యక్తి లేరా? అంటే మేము సామాన్యులకు కూడా అవకాశం ఇస్తామని గొప్పగా చెప్పుకునే పార్టీ కదా, మరి ఎందుకు వాళ్ళు వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వట్లేదు? ఒక సామాన్యుడికి ఇవ్వచ్చు కదా. చాలామంది ఉన్నారు అలా సంవత్సరాల తరబడి పనిచేసిన సామాన్యులు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్న. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మోదీ గారికి రాహుల్ గాంధీ గారికి పోలిక లేదు. రాహుల్ గాంధీ గారు ఎప్పటికైనా హీరోని, ఆయన ఏ విషయంలోనైనా హీరోయిజాన్ని చూయించుకున్నాడు తప్ప వేరే రకంగా ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు, ఎక్కడా కూడా పోరాటాల్లో వెనకడుగు వేయలేదు. మీరు అంటున్నారు ఇప్పుడు గాంధీ కుటుంబము త్యాగాల కుటుంబం. సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి కాలేదు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవకాశం ఉన్నా కూడా చేయలేదు. అంటే ఏ రకంగా అంటే ప్రజల కోసము వాళ్ళు సర్వస్వం కోల్పోయిన రాహుల్ గాంధీ గారు ఏమీ లేకున్నా మేమేదో చదువుకున్నాం, ఏదో టీ అమ్మినాం అని చెప్పి దేశాన్ని అమ్ముకునే స్థాయికి వచ్చిన మోదీ గారికి పోల్వడం అంటే మీరు కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి జస్ట్ మీరు ఒక్కసారి రెక్టిఫికేషన్ చేసుకోండి, ఇద్దరికి పోలిక లేదు. రాహుల్ గాంధీ గారు వన్ అండ్ ఓన్లీ హీరో. 100% ఈరోజు భారతదేశంలో నీతిగా నిజాయితీగా ధైర్యంగా మాట్లాడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. కొంతమందికి నచ్చకపోవచ్చు, నిజాయితీ నచ్చదు. ఈరోజు నీతిగా నిజాయితీగా సూటిగా మాట్లాడితే చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఎప్పటికైనా సత్యమేవ జయతే అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాహుల్ గాంధీ గారిని ప్రజలు విశ్వసిస్తున్నారు. మీరు చూసారు భారత్ జోడో యాత్రలో మనం ఏమి డబ్బులు పెట్టుకొచ్చి జనాలను తీసుకొచ్చినది కాదు. స్వచ్ఛందంగా నేను కూడా ఆయన కన్యాకుమారి నుండి తెలంగాణ బార్డర్ వరకు నేను నడిచిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా. స్వచ్ఛందంగా ఆయన కోసం లక్షలాది మంది ప్రజలు రోజు ఓపెన్గా వాళ్ళ ఓపెన్ హార్ట్ తోటి వచ్చి ఆయన కోసం ఎదురు చూసిన వ్యక్తులు కాబట్టి ఆయన రాహుల్ గాంధీ గారు కావాలనుకుంటున్నారు.
వీళ్ళు జిమ్మిక్కులతోటి ఈవీఎం మిషన్లతోటి వేరే వేరే కారణాలతోటి లేదా ప్రతిపక్ష నేతలు బలంగా ఉంటే ఆ రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏ రకంగా కూల్చేయాలి, ఏ రకంగా షిండేలను తయారు, ఈరోజు లక్ష్మణ్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు, నోరు తెరిస్తే ఏక్నాథ్ షిండేలను తయారు చేస్తాం. ఎలక్షన్స్ ఎందుకున్నాయి? రైట్, ఒక్కసారి ఆ అంశం మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు, న్యూజెర్స్ నుంచి రాహుల్ ఫోన్ చేశారు. రాహుల్ గారు మాట్లాడండి రబలి గారితో. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. అదే అండి, నమస్తే అన్న. ఇప్పుడు నమస్తే అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. అయితే మరి మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఓకే మర్యాద ఇవ్వడం ఓకే, కానీ అంటే గుజరాత్ మోడల్ అని మాట్లాడటము, లేకపోతే అంటే మీరే మమ్మల్ని ఆదుకో అంటే మీకు కాంగ్రెస్ వస్తుందని నమ్మకం లేదా? అంటే సెంటర్ లో ఇంకా నరేంద్ర మోడీ గారే ఉంటారు. సో ఇంకా నరేంద్ర మోడీనే అంటే ఎలక్షన్స్ 1 month ముందు ఇలా అంటే అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? అంటే న్యూట్రల్ గా మాట్లాడుంటే మంచిగా ఉండేది కదా అని నా అభిప్రాయం అండి. ఇంకోటి ఏంటంటే మనకి నిధులు రావాలంటే అంటే అది మన రైట్ అండి. అంటే ఇట్స్ నాట్ లైక్ ప్రధానమంత్రి గారిని అడగొచ్చు, కానీ అంటే మనం ఏమి వి షుడ్ నాట్ అంటే మోకాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అండి. రైట్ రాహుల్ గారు చెప్తారు రబలి గారు. సోదరులు రాహుల్ గారు, మీరు గత ముఖ్యమంత్రి గారిని చూశారు, కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు ఎన్నిసార్లు ప్రధానమంత్రి వచ్చినా కానీ ఆయనను రిసీవ్ చేసుకోకపోవడం కానీ ఇక్కడ కలవకపోవడం కానీ చేసిండు. కానీ నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే ఢిల్లీకి పోతాడు, అక్కడ శాలువ కప్పుతాడు, కాళ్ళు మొక్కొస్తాడు. అది బాగుందా? లేకపోతే ఓపెన్గా ఆయన అంటే కేంద్రం నుండి కావాల్సిన వాటాలు ఓపెన్గా అడగడము బాగుందా? ఒకసారి మనం ఆలోచించాలి. నేను ఆదిలాబాద్ మీటింగ్ రోజు ఉన్నా. రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా మాట్లాడిన విషయం ఏంటంటే, మేము గతంలో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు బీఆర్ఎస్కు బీజేపీకి చెప్పింది ఏంటిదంటే, కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి గారు ఒక పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ డెవలప్మెంట్కు పాటుపడాలని చెప్పి చాలాసార్లు చెప్పినాం. మరి అదే మాటను మేము అధికారంలోకి వచ్చినాక కూడా మాట మార్చద్దు కదా. అదే పెద్దన్నలాగా ఉండాలి, మాకు రావాల్సిన నిధులు ఇవ్వాలి అని చెప్పి ఆయన గుజరాత్ మేము మోడల్ స్టేట్గా చేసినాం, బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం అని చెప్తారు కదా. మరి ఆ డెవలప్ చేసినట్టుగా మా తెలంగాణను కూడా డెవలప్ చేయండి, అక్కడికి ఎన్నైతే నిధులు ఇస్తారో మా తెలంగాణకు కూడా ఇవ్వండి అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయనకు ఒక షాట్ వేసిన విషయాన్ని మీరు గమనించాలి. అట్లా పొగిడి వెంటనే ఏమన్నారు, ఇక్కడ ఆదిలాబాద్కు తుమ్మిడిహెట్టి అనే ప్రాజెక్టు కావాలి, మేము మహారాష్ట్రకు కావాల్సిన ఏదైతే 1750 ఎకరాలు ఏదో సంథింగ్ ఉంది, ఆ ఎకరాలకు కావాల్సిన నష్టపరిహారాన్ని మేము ఇస్తాము, మహారాష్ట్ర మీ చెప్పు చేతుల్లోనే ఉంది కదా, వాళ్ళని ఒప్పియండి అని చెప్పిండు. అలా తప్పేముందన్నా? అంటే పొగిడిండు, ఇటు పని తీసుకుంటున్నాడు. కాబట్టి తెలంగాణ భేషజాల అవసరం లేదు, పొగడడంలో భేషజాల అవసరం లేదు, దానికి రాజకీయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేదని 100% అక్కడ నిరూపించిండు. ఒక విఘ్నత గల సీఎం ఓపెన్గా పబ్లిక్ మధ్యలో అడగడంలో తప్పు లేదు. ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని దేహి అంటే దాన్ని దేహి అనాలి, అంతే తప్ప ఓపెన్గా మీరు పెద్దన్నలాగా పోషించాలి, మా బైఫర్కేషన్ అంశాలను మీరు క్లియర్ చేయాలి, తుమ్మిడిహెట్టు వల్ల ఆదిలాబాద్ జిల్లాకి ఈ రకంగా వస్తుందని చెప్పి ఆయన అనడంలో తప్పు లేదు. కాబట్టి ఒక్కసారి మీరు ఓపెన్ మైండ్తో దాన్ని ఆలోచించండి. ప్రతిదీ కూడా రాజకీయం చేస్తే రాజకీయ కోణంలో కనిపిస్తుంది. అదే కేసీఆర్ లాగా పోయినసారి ముఖ్యమంత్రి లాగా కనబడకుండా, ఒక ఫెడరల్ సిస్టాన్ని పాటించకుండా, ఒక ప్రోటోకాల్ పాటించకుండా తప్పించుక తిరిగితే తెలంగాణకు రావాల్సిన వాటా ఏ రకంగా వస్తుంది అంటున్నా. నెల రోజులే అంటున్నారు మీరు, ఓకే, ఈ నెల రోజుల్లోనే రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 10 ఏళ్ళుగా రానివి ఈ నెల రోజులలో శాంక్షన్ చేసుకునేంత శక్తి సత్వ రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రధానమంత్రిని మాట్లాడిండు. ఆయన ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారిని తక్కువ చేయలే, అదే ఈక్వల్గా రిసీవ్ చేసుకున్నారు. ఆ సభలో మాట్లాడిన తర్వాత గవర్నర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డికి ఒక వాల్యూ ఇచ్చిండు. ఆ వాల్యూ ఇచ్చే పదాలు మాట్లాడిండు తప్ప దేహి అని నీచంగా చూసే రీతిలో మాట్లాడలేదు అనేది ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బ్రదర్.
రవళి గారు, కాకపోతే రాహుల్ గారు లాస్ట్ కాలర్ మాత్రం నిజంగానే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఆ పాయింట్ని పట్టుకునే విపక్షాలు మిమ్మల్ని ఇప్పుడు విమర్శిస్తున్నాయి. సరే, తక్కువ ఎక్కువ అనే మాటలు పక్కన పెడితే ఎక్కడో ఒక ధ్వని నెక్స్ట్ మీరే వస్తారు, మళ్ళీ మీరు వచ్చినా చూసుకోవాలి అనే అపనమ్మకం రేవంత్ రెడ్డి గారి వాయిస్లో కనబడింది. నిజంగా అట్లా ఉందా? ఎందుకు అలా అనాల్సి వచ్చింది? అదే కదా ఇవాళ షిండే అన్న విమర్శకి కారణమైందనేది చాలామంది అనుకుంటున్న మాట. పృథ్వీ గారు, షిండేల విషయంలో కేటీఆర్ మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే వాళ్ళ థ్రెట్ అనేది హరీష్ రావు పక్కన బల్లాన్ని పెట్టుకొని తిరుగుతున్నారు. అట్లా జరగకుండా ఉండాలంటే హరీష్ రావును ఏ రకంగా కంట్రోల్ చేసుకున్నారు, ఏ రకంగా మంత్రివర్గం నుండి తీసేసిండ్రు, ఇవన్నీ మనం చూసాం. వీళ్ళు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి కాళ్ళ మీద పడి దేహి అని అమిత్ షా కాళ్ళ మీద పడి మోదీ కాళ్ళ మీద పడ్డ విషయాన్ని వాళ్ళే బహిరంగ సభల్లో చెప్పిండ్రు. మేమేమి విమర్శించిన విషయాలు కాదు. ఈరోజు నెల రోజులు అనేది ఒక క్రూషియల్ టైం. నెల రోజుల టైంలో కూడా ఇప్పుడు మేడిగడ్డ విషయం ఉంది. మేడిగడ్డ విషయంలో మేము లేవనెత్తితేనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేస్తేనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు. మరి ఇన్నేళ్లలో 10 ఏళ్లలో వీళ్ళు అవినీతి చేసిండ్రు అన్న తర్వాత ఒక్కరైనా ఈడీ దాడులు జరిపిందా? ఒక్క సిబిఐ ఎంక్వైరీ జరిగిందా? జరగలేదు. అంటే ప్రతిదీ కూడా వన్ డే ప్రతి డే కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా క్రూషియల్. కాబట్టి మేము 100% ఇండియా కూటమి వస్తాము, ఇండియా కూటమే అధికారంలోకి వస్తుంది. ఈరోజు అంటే ఇప్పుడున్న ప్రధానమంత్రిని పొగిడి కావాల్సిన నిధులు రాబట్టుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ఇది తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. షిండేలను తయారు చేసే సంస్కృతి వాళ్ళకు ఉంది కావచ్చు, వాటి షిండేల మీద ఆధారపడి బతుకుతున్నారు బీజేపీ వాళ్ళు. మేము సొంతంగా కార్యకర్తలు నాయకులు కష్టపడి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొని మేము అధికారంలోకి వస్తుంటే ప్రతి రాష్ట్రంలో అడ్డగోలుగా ఏ రకంగా చీల్చి అధికారంలోకి వస్తున్నారో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని సిగ్గుపడాలి తప్ప ఏది కాదు. కేసీఆర్ గారు అన్నట్టు, కేటీఆర్ అన్నట్టు, లక్ష్మణ్ అన్నట్టు, మిగతా అన్నట్టుగా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి అనేది విచ్చిత్తి కాదు. 100% కేంద్రం ఈ రాష్ట్రంలో ఏ రకంగా అనూహ్యంగా వచ్చిళ్ళు వాళ్ళ అంచనాలకు తారుమారు చేసుకుంటూ వచ్చిల్లో అదే రకంగా కూడా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. నిజానికి రాహుల్ గారు ఏమైనా ఇప్పుడు వచ్చి ఒక 90 రోజులు అవుతుంది. విమర్శలు అంటే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఎవరైనా ఎదుర్కొంటారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న మనిషి మొన్నటిదాకా ఆయన వేరే పార్టీలో చేరుతున్నారంటూ విమర్శలు చేయడాన్ని ఎలా చూడాలి? ఇట్లాంటిది కొత్తది, ఇది ఇంట్రెస్టింగ్. ఇది వాళ్ళకు ఏమి అంటే అసలైన ఆది నాయకత్వం మీదనే నింద వేస్తే ఇక మిగతా ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ విశ్వాసం సన్నగిల్లుతున్న రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర కానీ, రేవంత్ రెడ్డి గారి వాగ్దాటి వల్ల కానీ, రేవంత్ రెడ్డి గారి స్పీచెస్ వల్ల కానీ ఖచ్చితంగా 100% ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరి నాయకుల సీనియర్ నాయకుల సమిష్టి కృషితోటి ఈరోజు అధికారంలోకి వచ్చినాం. ఈరోజు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వేసే స్టెప్పు, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం వేసే స్టెప్పు ప్రతిదీ కూడా చూసాం మనం. ఏదైతే కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ విషయంలో కానీ, ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు సీడ్స్ కార్పొరేషన్ విషయంలో జరిగిన అవినీతి విషయంలో కానీ ప్రతిదీ కూడా వాళ్ళు చేసిన అవినీతిని బట్టబయలు చేసి వాళ్ళను తొందరలోనే జైలుకు పంపిస్తారనే భయం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ రకంగా బట్టకాల్చి మీదేయడం అధినాయకుని మీద అంటే మిగతా వాళ్ళు మొత్తం కామ్ అయిపోతారు అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంకా నేను ఈరోజు ఒక మీటింగ్కి వెళ్తే ఈరోజు రైట్ ప్రదీప్ ఫోన్ చేశారు అమెరికా నుండి. ప్రదీప్ గారు, అయ్యా ఆస్ట్రేలియా నుంచి ప్రదీప్ ఫోన్ చేశారు. ప్రదీప్ గారు మాట్లాడండి. yes, okay. So like I got 2 questions అండి. First question is like టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి అయితే ఏమంటారు ఎలక్షన్ లో నుంచి అయితే వెళ్ళిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కాకపోతే వీళ్ళు కనీసము ప్రభుత్వానికి 100 రోజులు కానీ లేకపోతే ఒక 6 months కానీ టైం ఇచ్చి అప్పటికి కూడా వాళ్ళు మంచి చేయకపోతే అప్పుడు విమర్శించి ఒక అర్థం ఉంది. అంతేగాని ఇప్పుడు వచ్చేసి ఏమంటారు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి, లేకపోతే మనకు ఉనికి అనేది ఉండదు. ఎట్లయినా ఎలక్షన్స్ తర్వాత బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ ఉంటది, ఎట్లాగో మన పార్టీ ఉండదు, అట్లీస్ట్ ఇప్పుడన్నా మనం ఏమైనా చేద్దామా అని చెప్పేసి ఆలోచనతో మీరు పని చేస్తున్నారా? అదొకటి ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, ఐఎమ్ ఫుల్ సపోర్టర్ ఆఫ్ బీజేపీ అండి. కాకపోతే మీరు చేసిన దాని ప్రకారంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలనిపిస్తుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఎట్లనో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి. సో సైడ్ క్వశ్చన్ అండి. సెకండ్ వన్, లైక్ మీరు
దయచేసి మీరు చేసిన గొప్పలు చెప్పుకోండి గత ప్రభుత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి. అంతేగాని కొత్త వచ్చిన ప్రభుత్వాన్ని మీరు కనీసం టైం ఇవ్వకుండా అంత అయిపోయిందా, మీరు చేసేది ఏం లేదు, మీరు 10 సంవత్సరాలు అనండి ఏం చేశారు? మీరు ఎందుకు మహిళలకు ఉచితంగా బస్సు కల్పించలేకపోయినరు? లేకపోతే మీరు సిలిండర్ 500 రూపాయలకు ఎందుకు ఇవ్వలేకపోయినారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? అప్పుడు కూడా గత డిఫరెంట్ స్టేట్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్థమైంది. ఓకే రవలి గారు, మీకు సపోర్టర్ వచ్చారు. ప్రదీప్ గారు నమస్తే అండి. ప్రదీప్ గారు అనేది 100% అగ్రి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు డే 1 నుండే విమర్శలు మొదలు పెట్టడం అంటే వాళ్ళ ఓటమిని తట్టుకోలేక ఏ రకంగానైనా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే రీతిలో డే 1 నుండి వాళ్ళెవరండి మాకు డెడ్ లైన్ పెట్టడానికి? మేము ప్రజల కోసం పెట్టుకున్నాం, మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 6 గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేయాలి, మిగతా గ్యారెంటీలు మిగతా రోజుల్లో కంప్లీట్ అవుతాయని పెట్టుకున్నాం. వాళ్ళెవరండి మాకు గుర్తు చేయడానికి? మేము చేస్తున్నాం కదా. నిజంగా పృథ్వీ గారు చెప్తున్నా 10 సంవత్సరాల తర్వాత, ఈరోజు 12 గంటలు దాటిపోయింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మహిళలకు నిజమైన మహిళా దినోత్సవం ఇదే. 10 ఏళ్లలో చూసాం అనేకమైన హాస్పిటల్లో గర్భిణీలు మరణించడం కానీ, నీలోఫర్ హాస్పిటల్లో పిల్లలు మరణించడం కానీ, అత్యాచారాలు కానీ, అక్రమాలు కానీ, మహిళలకు రావాల్సిన ఏవి రాలే. కానీ ఈరోజు 90 రోజుల్లోనే మహిళలకు సేఫ్టీ కోసం ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇచ్చినాం, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. ఈ రకంగా తీసుకుంటే రేపు ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల యొక్క అంటే రోటీ కపడా మకాన్ ఏదైతే మా సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతంలో భాగంగా మేము 100% రేపు ఇండ్లు కూడా శాంక్షన్ చేయబోతున్నాం కాబట్టి, మహిళల పేరు మీద శాంక్షన్ చేయబోతున్నాం కాబట్టి, ఇది నిజంగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ మహిళలు జరుపుకునే నిజమైన మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తుగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు ప్రదీప్ గారు అనేది 100% వాస్తవం. మాకు టైం ఇవ్వకుండా మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రక్రియ వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేసిండ్రు? 10 ఏళ్లలో వాళ్ళు పెట్టుకున్న పనులు చేసిండ్లా? పట్టుమని 10 పనులు కూడా చేయలేదు. నేను చెప్పిన కమిషన్లు కలెక్షన్ల పనులు తప్ప వాళ్ళు ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ చేయలేదనే విషయం వాస్తవంగా తెలిసింది. రైతు బంధు కానీ మిగతాయి కానీ వేరే కానీ భూస్వాములకు బాగా లాభం. ధరణి చూడండి, ఇప్పుడు మేము ధరణి లోపాలను సవరిస్తుంటే ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ చూసి ఓర్వలేక ఇది ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు సబ్జెక్ట్ లేదు, కంటెంట్ లేదు, ఏది లేదని చెప్తున్నా. రబలి గారు, సరే ఇప్పుడే వచ్చింది, ఇక 3 నెలలు అయింది, ఇప్పుడే ఎలా అంటారు టైం కాకుండా అని మీరు ఇంతకుముందు మాట అన్నారు. బట్ దానికి ఒకసారి ఈ ఉద్యోగాల విషయం ఒకసారి తీసుకుందాం. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తే మీరు నియామక పత్రాలు ఇచ్చి అంతా మా గొప్పతనమే అనుకుంటున్నారు. మరి దీన్ని మేమేమనాలి అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి ఏంటి మీరు ఇచ్చే ఆన్సర్? మీరు పృథ్వీ గారు గతంలో చూడండి, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పెడతా అని చెప్పిన, గ్రూప్ ఎగ్జామ్స్ పెడతా అని చెప్పిన, మీ ఆంధ్రలో ఎగ్జామ్స్ మాకెందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత మాకే వస్తాయని చెప్పి 10 సంవత్సరాలుగా ఒక డిఎస్సి కూడా పెట్టని నేత ఎవరైనా ఉన్నారంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయనే ఈ నియామకం కూడా ఏ రకంగా ఈ ఎగ్జామ్స్ అవి హడావుడిగా ఎందుకు చేసిందంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్స్ కోసం చేసిన విషయం. మన గతంలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఎన్నిసార్లు అవి రీమోడల్ చేయాల్సి వచ్చింది, ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయిపోయినాయి, ఇవన్నీ మనం చూసినాం. అంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఇస్తున్నారు, తర్వాత జరిగే లూప్ హోల్స్ను అరికట్టడంలో వాళ్ళు వైఫల్యం చెందిండ్రు అంటున్నా. ఈరోజు వాళ్ళే ఎగ్జామ్స్ పెట్టిండ్రు అనుకోండి, వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అనుకోండి, కానీ అంతిమంగా ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారో అప్పుడే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా అది ఎవరి అకౌంట్లోకి వస్తుందో చెప్పండి. అదే కాకుండా మేము 90 రోజుల లోపలనే ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1, 2, 3, 4 అవి నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ, డిఎస్సికి 16,062 పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, కానిస్టేబుల్ విషయంలో కానీ ఇవన్నీ కూడా అంటే 1 by 1 చేసుకుంటూ వచ్చినాము. వాళ్ళు చేసి వదిలిపెట్టిన వాడిని కొనసాగింపుగా అంతిమంగా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తేనే ఉద్యోగాల భర్తీ అంటారు. అంతే తప్ప నోటిఫికేషన్లు ఇచ్చేసి గాలికి వదిలేసి ఎగ్జామ్ పెట్టేసి గ్రూప్ 1 ఏం జరిగిందో ఒకసారి చెప్పండి, గ్రూప్ 2 ఏం జరిగిందో చెప్పండి. కాబట్టి ఇది కాదు ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత. ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయినలో ఆ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకు అర్హులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను మేము నిర్వర్తించినాం. 3 ఉద్యోగాలు ఇంట్లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి 30,000 మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయని మేము చెప్తున్నాం. అదే 3 ఉద్యోగాలు కల్వకుంట్ల కుటుంబంలో ఉంటే
ఈ 30,000 మంది ఇట్లా ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఏదో రకంగా ఉద్యోగాలను క్యాన్సిల్ చేసేవాళ్ళు, ఏదో రకంగా అవినీతిమయంతో డబ్బులకో దేనికో అమ్ముడు పోయి అవినీతి అక్రమాలు చేసేవాళ్ళు. కాబట్టి ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఎగ్జామ్ పెట్టినవే, వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకే నోటిఫికేషన్లు అంటే మిగతా ప్రక్రియ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినాం. మిగతావి కూడా నోటిఫికేషన్స్ ఇచ్చినాం కదా, దాంతో ఆగిపోలే కదా. గ్రూప్ 1 ఇచ్చినాం, 2 ఇచ్చినాం, 3 ఇచ్చినాం, 4 ఇచ్చినాం, డిఎస్సి ఇచ్చినాం. ఏదైతే హెడ్ నర్సుల విషయంలో కానీ మెడికల్ హెల్త్ల విషయంలో కానీ ప్రతిదీ కూడా ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం కదా. ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళు? రైట్, ఒక కాల్ ఉన్నారండి యూఎస్ఏ నుంచి సంతోష్ ఫోన్ చేశారు. సంతోష్ గారు మాట్లాడండి రవలి గారితో. నమస్కారం అండి. ఒక క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇప్పుడు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కి మీరు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో మీరు ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే 6 గ్యారంటీస్ సంక్షేమం అదంతా ఓకే, బట్ డెవలప్మెంట్ పరంగా కొంత క్లారిటీ లేదండి, దాని గురించి చెప్పండి. టీవీ9 ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా టీడీపీ లీడర్స్ డిబేట్స్ కానీ టీవీ9కి వారధిగా దేనికి రావటం లేదండి. అంత నెగటివ్ న్యూస్ ఆన్ టీడీపీ అండ్ ఆల్వేస్ పాజిటివ్ న్యూస్ అబౌట్ వైసీపీ, జస్ట్ లైక్ సాక్షి లాగా ఉంది టీవీ9. మరి సంతోష్ గారు అది కాదు, మీరు పొరపాటు పడ్డారు అండ్ అపార్థం కూడా చేసుకున్నారు. అలా ఏం కాదు, అందరినీ పిలుస్తాం, అందరూ వస్తారు. బహుశా మీరు చూసుంటారు అంతే, దానివల్ల ఈ అపార్థం నెలకొని ఉంది. రైట్, రవళి గారు. ఇప్పుడు స్టేట్ డెవలప్మెంట్ విషయం అంటే ఫస్ట్ అంటే బిలో పావర్టీ వాళ్ళని ఆదుకోవడం కూడా డెవలప్మెంట్ విషయమే. అది కూడా చాలా పర్సంటేజ్ ఎక్కువగా ఉంది తెలంగాణలో, కాబట్టి 6 గ్యారంటీల విషయంలో ముందుకెళ్తున్నాము. మేమేమన్నామంటే 6 గ్యారంటీలు అమలు చేయడం ఈజీ. ఏదైతే గత ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చులను అరికడితే 100% ఈ గ్యారంటీలను అమలు చేయొచ్చు అనే రీతిలో మేము సక్సెస్ అయినాం. గత ప్రభుత్వం భూముల విషయంలో కానీ లేకపోతే డ్యామ్ల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ప్రతిదీ కూడా స్కామ్లు చేసిండ్రు. కాబట్టి ఆ స్కామ్లలో ఏదైతే ఆ కోట్ల రూపాయలను రీకలెక్ట్ చేసేంత బాధ్యత మేము తీసుకుంటున్నాం. 100% వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసి డెవలప్ చేస్తాం. అంతేకాకుండా మొన్ననే చూస్తాం, శ్రీధర్ బాబు గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడికి వెళ్ళి ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవాలి, ఏ రకంగా పరిశ్రమలు పెట్టాలి, ఏ రకంగా ఐటీ ప్రాజెక్ట్స్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ కానీ డెవలప్ చేయాలనే ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఉన్నారు. కాబట్టి 100% భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంటే ఇది మిగులు బడ్జెట్ బంగారు తెలంగాణ అనేది ఏదో బాగా ఇట్లా బయటికి చూయించే ప్రయత్నం కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు చేసి చూయించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు, వాళ్ళు చెప్పినట్టుగా బంగారు కుటుంబం కాదు, ఇది బంగారుతో నిండిపోయింది లేదు, అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి. కాబట్టి మేము మళ్ళీ నిధులను సమకూర్చుకొని ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తున్నాం అనేది స్పష్టంగా ఒక విజన్ ఉంది. ఆ విజన్ తోటి మంత్రివర్గంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అనుభవం ఉంది. కాబట్టి అనుభవం ఉన్న మంత్రివర్గం నుండి కానీ లేకపోతే ఏదైనా అర్థం కాని విషయాలను ప్రతిపక్షాల నుండి కూడా రేవంత్ రెడ్డి గారు అదే క్లారిటీ చెప్పిండు. రైతు బంధు విషయంలో ప్రతిపక్షాల నుండి అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను పిలవలేదు, ప్రతిపక్షాలు మాట్లాడితే దానికి స్పందించలేదు, ప్రతిపక్షాలు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే పాటించలేదు. కాబట్టి ఈ రకంగా అప్పులమయంలో అయినాం. కాబట్టి అనుభవజ్ఞులు ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకుంటామనే రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా 100% స్టేట్ డెవలప్మెంట్ జరుగుతుంది. రవలి గారు, ఒకసారి ఇక బీఆర్ఎస్ని కొద్దిసేపు పక్కన పెడదాం, బీజేపీ విషయానికి వద్దాం. మోదీ మానియా, మోదీ పవర్, మోదీ మహిమ, మోదీ మంత్రం అనే ఈ పదాలు స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. సో 10 ఏళ్ళు అయినా సరే లాస్ట్ టైం కన్నా అంతగా ఎక్కువ సీట్లు గెలిచాయి గత ఎన్నికల్లో. ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాం, 400+ గెలుస్తామంటున్నారు. సో మోదీ అనే ఆకర్షణ మంత్రం ఇంకా తగ్గలేదనే చాలామంది అంటున్నారు. దీన్ని తట్టుకొని మీరు ఎలా నిలబడగలుగుతున్నారు? ఇప్పటికి నిలబడతారు? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా ఎప్పుడైనా? నేను అదే చెప్తున్నానండి. అంటే గుజరాత్కు ముఖ్యమంత్రి అయినా ఆయనే, లేకపోతే దేశానికి ప్రధానమంత్రిగా 3వసారి ఉండేది కూడా ఆయనే. ఎందుకు? ఆయన ఏం స్పెషల్ ఏం చేసిండు? భారతదేశం యొక్క రాష్ట్ర అంటే దేశ డెవలప్మెంట్ కోసము, పావర్టీ నిర్మూలన కోసము ఏమి ప్రత్యేకమైన చేసిన పనులు ఒక 3 చెప్పమని అంటున్నా. 1, 2, 3 ఎవరైనా చెప్పండి, పర్వాలేదు. సర్జికల్ స్ట్రైక్ పక్కన పెట్టండి, రామ జన్మభూమి విషయం పక్కన పెట్టండి, మిగతా ఏదైతే త్రిబుల్ తలాక్ ఇట్లాంటి మత సంబంధమైన విషయాలు తప్ప మిగతా విషయాలలో దేశ డెవలప్మెంట్ కోసం మోదీ గారు తీసుకున్న, సామాన్యుల కోసం తీసుకున్న నిర్ణయాలు ఏవి బ్రహ్మాండంగా ఉన్నాయని మోదీ మానియా నడుస్తుందని మీరు అంటున్నారు.
ప్రతి ఒక్కరిని భయపెడుతున్నారు కదా. ఏదైనా రాష్ట్రంలో ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలి, ఏ రకంగా వాళ్ళని కేసుల పాలు చేయాలి, ఏ రకంగా వాళ్ళని జైళ్ళ పాలు చేయాలనే రీతిలో వాళ్ళ దగ్గర ఉన్న అంటే ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థలను కూడా, స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేస్తున్న సంస్థలను కూడా పురిగొల్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మోదీ మ్యానియా అంటున్నారు తప్ప మోదీ సామాన్యునికి ఒరగబెట్టింది ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే జనాలు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు సిలిండర్ రేటు తగ్గించిండా, నోట్ల రద్దుతోటి ఏ రకంగా సామాన్యులను బలికొన్నాడు, ఏదైతే జిఎస్టీ విషయంతో సామాన్యులు పెట్టిన పరిశ్రమలు ఏ రకంగా మూతపడ్డాయి, కరోనా టైంలో కూడా ఆయన అనాలోచితంగా ఆయన గర్వంతో తీసుకున్న నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేయకపోవడం వల్ల సామాన్యులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఏ రకంగా వేల కిలోమీటర్ల కొద్ది నడిచిపోయి సామాన్యులు చనిపోయినరు, రైతులకు తీసుకొచ్చిన మీరు చెప్తున్నట్టు నిజమైతే రాను రాను మరి బీజేపీకి సీట్లు తగ్గాలి కదా. సో సీట్లు పెరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాలలో, ఎక్కువ సీట్లు కొడుతున్నారు, అధికారంలోకి వస్తున్నాయి. ఈవెన్ తెలంగాణలో తీసుకుందాం, లాస్ట్ టైం ఒకే సీట్ వచ్చింది, ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి. నేనేమంటున్నా అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిపి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగానైనా అధికారంలోకి రావకుండా చేయాలనే కుట్రలో భాగంగా వీళ్ళు వీకున్న కాడ వీళ్ళని లేపుకోవడం, వాళ్ళు వీకున్న కాడ వీళ్ళని లేపుకోవడం. నేను ఇప్పుడు వీళ్ళు గెలిచిన స్థానాలు 39+8 స్థానాలలో 47 స్థానాలలో ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తా. అంతేందుకు మా వరంగల్ జిల్లాలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న కాడ రాత్రికి రాత్రి బీజేపీకి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బులు వంచిళ్ళు. మీరు వరంగల్ తూర్పు తీసుకోండి, కొండా సురేఖ గారు బహిరంగంగా ఓపెన్గా పట్టుకున్నారు. ఏదైతే ప్రదీప్ రావుకు అనుకూలంగా మాజీ ఎమ్మెల్యే చేసిన సహకారాన్ని కూడా పట్టుకున్నారు. ఆ రకంగా తీసుకుంటే వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండ్తో కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడియాలనే రీతిలో 8 సీట్లు గెలిచినాయి తప్ప ఎవరండి 8 సీట్లలో గెలిచేది ఒకసారి చెప్పమని చెప్పండి. మరి అంత మానియా ఉంటే బండి సంజయ్ ఎందుకు ఓడిపోయిండు, అంత మానియా ఉంటే అరవింద్ ఎందుకు ఓడిపోయిండు, అంత మానియా ఉంటే మహామహులు ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నిస్తున్నా. మోదీ సామాన్యులకు చేసిన మంచి ఏంటో ఒక 3 చెప్పమని చెప్పండి వాళ్ళని ముందుకొచ్చి, అది మోదీ మానియా అందాం. కానీ ఈడీలను, సిబిఐలను, ఈడీలను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు ఎవరు గెలిచినా కానీ మా గూట్లకే రావాలనే రీతిలో భయపెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా పెరుగుతాయి. ఈవీఎంలలో మనం చూసాం, నిన్ననే ఒక వార్త చూసిన నేను సోషల్ మీడియాలో, ఈవీఎం ఫ్యాక్టరీ తయారు చేసే వాటిలో బీజేపీ నాయకులు ఉన్నారనే వార్త కూడా వచ్చింది. మరి ఇవన్నీ చేసుకుంటూ మేము మానియా పెంచుకుంటున్నాం, ఏం చేస్తాం? బట్ ఓకే రవలి గారు, ఒక ఫైనల్ గా ఎంత సంఖ్య మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంగ్రెస్ గెలుస్తుందని? అంత తర్వాత మీ వరంగల్లో 2 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందా, స్వీప్ చేస్తారా? 100% అండి. ఎందుకంటే మీరు మైబాద్ పార్లమెంట్ తీసుకున్నా లేకపోతే వరంగల్ పార్లమెంట్ తీసుకున్నా బీజేపీకి కనీసం ఎక్కడ కూడా మంచి ఓట్లు రాలేదనే విషయం చూడండి. కాబట్టి ఈరోజు మైబాద్ పార్లమెంటులో 7 సీట్లకు 6 గెలిచింది కాంగ్రెస్ పార్టీ, వరంగల్ పార్లమెంట్ పరిధిలో కూడా 6 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏ డౌట్ లేకుండా 100% మేము అనేది ఈరోజు 2 పార్లమెంట్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మిగతా వాటిలలో కూడా ఈరోజు మిగతా పార్లమెంట్లలో కూడా 15 నుండి 16 సీట్లు గెలుస్తాయని మా నాయకులు చెప్తున్నారు. సర్వేలు వస్తున్నాయి, మేము చేయించుకుంటున్న సర్వే సంస్థలు చెప్తున్నాయి, మా స్ట్రాటజీ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి మేము డబల్ డిజిట్ కాదు, ఈసారి కారు సారు 16 ఢిల్లీలో సర్కార్ అన్న సారుకు ఈసారి 2 వస్తాయా 3 వస్తాయా, ఆ 2-3 స్థానాలను ఈ ముగ్గురు కలిపి పంచుకోవాలి. బీజేపీ పంచుకోవాలి, బీఆర్ఎస్ పంచుకోవాలి, ఎంఐఎం పంచుకోవాలి. మిగతా 100% 15 స్థానాలు 100%గా మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవబోతున్నాము, డ్యామ్ షూర్గా. రైట్ అండి, చూద్దాం. మేరకు ఆల్ ది బెస్ట్. ఇక మీకు చివరిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రవలి గారు, అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా టీవీ నేను చెప్తోంది మీకు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ వారధి, చూస్తూనే ఉండండి TV9.